నేను ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నాను. మీ అందరు కూడా తెలుసు, ఎన్నికల నగారా మోగింది. సో క్యాంపెయినింగ్ లో భాగంగా అందరు కూడా చాలా బిజీగా ఉన్నారు. సో ఎవరు గెలుస్తారా అంటే పోటాపోటీగా ఎన్నికలు అయితే నడుస్తూ ఉన్నాయి, ప్రచారం కూడా నడుస్తూ ఉంది. సో ప్రచారంలో భాగంగా మనతో పాటు మల్కా కొమరయ్య గారు ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి నేను కూడా మార్నింగ్ న్యూస్ లో మాట్లాడుతూ ఉంటాను, అంటే కార్పొరేట్ వ్యవస్థ లేకపోతే రాజకీయమా అనే మాట ముందొస్తే అసలు టీచర్లు ఎందుకు మల్కా కొమరయ్య గారికి ఓట్లేసి గెలిపించాలి, కొమరయ్య గారి స్టాండ్ ఏంటి, బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు. అంటే డబ్బు ఉందని వస్తున్నారా, లేకపోతే పవర్ తక్కువైందని వస్తున్నారా, లేకపోతే నిజంగా ఏదైనా మంచి చేద్దామని వస్తున్నారా? సో ఈ విషయాలన్నీ కూడా మనం కొమరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ రీసెంట్ టైమ్స్ లో మీ పేరు చాలా అద్భుతంగా వినబడతా ఉంది. సో మీరు ఈ స్థాయికి రావడం అనేది కూడా మామూలు విషయం కాదు. అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, పల్లవి స్కూల్స్ ని కావచ్చు, ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాకపోతే తెలంగాణలో రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం సార్. ప్రతి ఏ రాజకీయ పార్టీనైనా సరే వెనక ఉండి నడిపించేది బిజినెస్ మ్యాన్స్ అండ్ అలాగే కార్పొరేట్ వ్యవస్థ అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా కేవలం మాటల వరకే పరిమితం తప్ప ఎవరు కూడా చాతలు చూపించట్లేదు. ఇప్పుడు మల్కా కొమరయ్య గారికి ఏం తక్కువైందని చెప్పి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఎన్నికలో? అంటే నేను బందంపల్లి అనే విలేజ్ లో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకులో పుట్టాను. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడికి వెళ్ళి జెడ్పీఐ స్కూల్లో అప్పన్నపేటలో ఇంటర్మీడియట్ స్కూల్ చదివి కరీంనగర్లో సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉస్మానియా ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఫైనల్ ఇయర్లోనే మా ఫాదర్ ఇల్లా నాకు మ్యారేజ్ అయింది. ఫాదర్ ఇల్లా ఆల్సో వాజ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ మ్యాన్. కాబట్టి ఆయన హిమాయత్ నగర్లో అప్పుడే పోటీ చేశాడు 82లో. తర్వాత ఆ విధంగా ఉంటూ నేను కన్స్ట్రక్షన్ బిజినెస్లో చాలా రోజులు ఉంది. తర్వాత నేను చిన్నప్పుడు చాలా స్కూల్ ఎడ్యుకేషన్లో బాగా సఫర్ అయినా కాబట్టి మనం కొంత మన వంతుగా నాలాగా అందరూ కష్టపడకూడదని 84లోనే స్కూల్ పెట్టాను. ఓకే. అప్పుడు 40 మంది స్టూడెంట్స్ తో స్కూల్ పెట్టి ఇప్పుడు 45,000 స్టూడెంట్స్ అయ్యారు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఈ టీచర్స్ ఉండే ప్రాబ్లమ్స్, తర్వాత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే ఇష్యూస్ నాకు బాగా తెలుసు. తర్వాత పాలిటిక్స్ ఈ కార్పొరేట్ అనే దానికి, కార్పొరేట్ అని మాట్లాడే వాళ్ళకు కార్పొరేట్ అంటే ఏదో తెలియదు. కార్పొరేట్ ఏంటంటే ఒక మల్టిపుల్ కాంప్లెక్స్ లో ఒక ఫ్లోర్ తీసుకొని స్కూల్ కానీ కాలేజ్ పెట్టి నడిపితే అది కార్పొరేట్ కాలేజ్ అంటారు, స్కూల్ అంటారు. మా స్కూల్ ఎక్కడ కూడా ఎంత అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అయినా ప్రతి స్కూల్లో మా దగ్గర ప్లే గ్రౌండ్ ఉంటుంది. మా దగ్గర ఎడ్యుకేషన్ తో పాటు మేము ప్లే గ్రౌండ్, ఆల్రౌండ్ స్పోర్ట్స్, ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అట్లా ఏ స్కూల్ కూడా చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో స్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళకు నేర్పడానికి పీఈటీ టీచర్ ఉండడు, లేకుంటే ఫెసిలిటీస్ సరిగా ఉండవు, మెయింటెనెన్స్ ఉండదు, అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్ ఉండి అంటే ఇప్పుడు నేను ఇంతవరకు ఒక ఇండివిజువల్ 45,000 కు ఒక 6,000 మంది టీచర్స్ కు నేను హెల్ప్ చేశాను. అంటే హెల్ప్ అంటే చదివించాను. మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, గవర్నమెంట్ ఆర్మీలో ఉన్నారు, ఫారెన్ కంట్రీస్ లో, ఫారెన్ లో బిజినెస్ చేస్తారు, ఇండియాలో కూడా బిజినెస్ చేస్తారు. నేను ఆ విధంగా మా ఎడ్యుకేషన్, మా స్కూల్ ఫీ కంపేర్ చేస్తే అదర్ స్కూల్స్ కు మాది వెరీ ఎకనామిక్ ఫీజు ఉంటుంది. ఈవెన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మాకు వాళ్ళకు చాలా ఎకనామికల్ ఫీజు ఉంటుంది. కాబట్టి ఈ కార్పొరేట్ అది అనడం చాలా దురదృష్టకరం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. కార్పొరేట్ వర్డ్ కే మీనింగ్ కలగాలి. కాబట్టి ఆ విధంగా నేను కంటిన్యూ చేశాను. తర్వాత ఎందుకు ఎడ్యుకేషన్కి వచ్చామంటే, ఇప్పుడు మనం ఒకవేళ మా కౌన్సిల్లో ఉంటే మన టీచర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రాపర్గా రిప్రజెంట్ చేసి కౌన్సిల్ కానీ, గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కు, స్పోర్ట్స్ కు, ఆర్ట్ కల్చర్ కు, మన ఇండియన్ హిస్టరీకి చాలా వాల్యూ ఇచ్చింది. ఫండ్స్ కూడా అలొకేట్ చేసింది. అన్ఫార్చునేట్ గా స్టేట్ గవర్నమెంట్స్ టైం టు టైం ఫండ్స్ అలొకేట్ చేయక వాళ్ళకు 317 జియో తీసి ఆ జియో మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి టీచర్స్ కు
75 నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు టీచర్స్ ట్రావెల్ చేసి అంటే టీచర్స్ మీద ఉన్న పగ తీర్చుకొని తీసినట్టు ఉంది ఆ జీవో తీసుకురావడం అవసరమే లేదు అసలు. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ రిటైర్ అయిన టీచర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్స్ కూడా రావట్లేదు సార్ 1 year నుంచి. సో ఇది కూడా మీ నోటీస్ పెన్షన్ స్కీమ్స్ కూడా పెద్ద ఇష్యూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ అడిగింది ఈ ఓల్డ్ స్కీమ్ కావాలా న్యూ స్కీమ్ కావాలా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మాకు న్యూ స్కీమ్ కావాలని అడాప్షన్ ఇచ్చేసారు. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పు కాదు, స్టేట్ గవర్నమెంట్ మిస్టేక్ అది. దాంతో ఇప్పుడు టీచర్లు అందరూ సఫర్ అవుతారు, ఆల్ సెక్టర్ సఫర్ అవుతారు. అది దట్ ఇస్ బిగ్ ప్రాబ్లం. బట్ దాన్ని ఎట్లా మనం ఫైట్ చేసి సార్ట్అవుట్ చేయాలి. అయితే ఇంతవరకు టీచర్స్ వెంబడి ఉన్న గెలిచిన 3 ఎమ్మెల్సీలు పోయి గవర్నమెంట్ తో కలిసిపోయారు. తర్వాత ఏ ప్రాబ్లం కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలంటే బీజేపీ గవర్నమెంట్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి నేను లేకపోతే నాతో తపస్సు నేను అదర్ యూనియన్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది కంటిన్యూగా ఫైట్ చేసి చేయాలి. ఇప్పుడు 317 జీవో కింద సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫైట్ చేసి జైలుకి వెళ్ళారు. దాంతోనే ఆ జీవో కొంచెం రిలాక్స్. అట్లనే సర్వీస్ రూల్స్ కూడా మన ఏమీ రెడ్డి గారు గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి మన ఎంపీ గారు రిప్రజెంట్ చేస్తే సర్వీస్ రూల్స్ కూడా కొంత మారిపోయాయి. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఏది చేయాలంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా కరెక్ట్ గా ఫండ్స్ అలొకేట్ చేస్తేనే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఈ సమస్యలు ఏమంటే రోజు రోజు పెరుగుతూ పోయాయి, ఏది కూడా తగ్గలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే ఏ ఎమ్మెల్సీ గెలిచినా మాకు వచ్చి కలిసిపోతాడనే నమ్మకంతో ఉన్నాం. కాబట్టి మన ఎడ్యుకేటర్కి ఏం చేయాలంటే ఓన్లీ ట్రాక్ రికార్డ్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే. కాబట్టి ఇప్పుడు టీచర్స్ కు ఆప్షన్ లేదు, బీజేపీ క్యాండిడేట్ ఎన్నుకోవాలి. అప్పుడు బీజేపీ వాళ్ళ కొరకు ఫైట్ చేసి ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేస్తుంది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చింది. ఆ పాలసీని కూడా వీళ్ళు అడాప్ట్ చేయలేదు. ఆ పాలసీ అడాప్ట్ చేస్తే అన్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసిన ఆంధ్ర, కర్ణాటక ఇంక్లూడింగ్ ఆల్ బీజేపీ స్టేట్స్ వీళ్ళు చేయలేదు. వీళ్ళు చేస్తే ఇంత కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా సార్ట్ అవుతాయి. పే స్కేల్ ఇష్యూస్ లో కానీ లేకుంటే సర్వీస్ రూల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే కొంత ఫండ్ వచ్చేది, ఆ ఫండ్ కూడా రాకుంటాయి. బట్ అది కూడా స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే టీచర్స్ సమస్యలు సార్ట్ అవుట్ చేయాలని చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాం. అవును సార్. అయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారని చెప్తా ఉన్నారు, అందరికి కూడా తెలుసు. అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో సార్ స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ లో, టీచర్స్ కి కూడా అంతే ఈక్వల్ గా ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి అంటే ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, లేకపోతే వాష్రూమ్స్ పరంగా కావచ్చు, లేకపోతే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటే టీచర్ ఉండడం కావచ్చు, వాళ్ళకి ప్రెషర్ పెరిగిపోవడం కావచ్చు. సో దీనికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? హామీలు అంటే 317 జీవో తీసుకొచ్చారు, అది అవసరం దాన్ని స్క్రాప్ చేయాలి. ఓకే. దాంతో ఏమైతుందంటే టీచర్స్ టైం ఎవ్రీ డే 4 hours 5 hours ట్రావెల్ స్పెండ్ చేస్తుంది. వాళ్ళు ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, వాళ్ళ టైం అంతా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. వాళ్ళ మైండ్ వాళ్ళు పీస్ఫుల్ గా మైండ్ చదువు చెప్పాల్సిన బదులు వాళ్ళు రోడ్ మీద తిరుగుతుంది. తర్వాత వాళ్ళ సమస్యల కొరకు వాళ్ళు కొట్లాడుతున్నారు, టైం అంతా ఎనర్జీ వేస్ట్ చేస్తుంది. వాళ్ళు దానిలో పీస్ఫుల్ లేదు. అంటే టీచర్ ఉన్న వాళ్ళు మంచి పాఠాలు చెప్పి మంచి స్టూడెంట్ తయారు చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రీ ఉండాలి మైండ్. బట్ ఫైనాన్షియల్ గా ఫ్రీ ఉండాలి. ఇప్పుడు నాన్ ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ 317 జీవో ఈ విధంగా వేరే వేరే ఇష్యూస్ తీసుకొచ్చి వాళ్ళకి టైం డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళ డబ్బుల బదులు వాళ్ళకి పైరోలు చేయడం, తిరగడం, దాని టైం అంతా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది స్ట్రీమ్ లైన్ కావాలంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడాప్ట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ ఇంక్రీజ్ చేయాలి, సెంట్రల్ కూడా కొంచెం హెల్ప్ చేయాలి. అప్పుడే ఇవన్నీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. దాని కొరకు మనం కంటిన్యూగా రిప్రజెంట్ చేస్తూ ఫైట్ చేయాలి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్, ఎందుకంటే మీకు కూడా టైం అవుతుంది కాబట్టి, బీజేపీ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో గ్రాఫ్ తగ్గిపోయింది. ఎందుకంటే బీజేపీలో అధ్యక్ష మార్పు జరుగుతా ఉంది, లోపల చాలా జరుగుతా ఉంది.
సో ఏ రకంగా బీజేపీని నమ్మాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు కొంతమంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భంలో సో బీజేపీకే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు, అందులో స్పెసిఫికల్ గా మల్కా కుమరయ్య గారికి ఎందుకు ఓటేయాలి, అసలు పబ్లిక్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, టీచర్స్ ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్నా అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీజేపీ ఆఫ్టర్ 27 years తర్వాత మొన్న ఎలక్షన్ లో ఢిల్లీలో గెలిచారు. అంటే తెలంగాణ ఎక్స్క్లూజివ్ తెలంగాణ, అక్కడ లీడర్లు అందరూ కూడా మేధావులు ఎస్ కాబట్టి గ్రాఫ్ తగ్గట్లేదు. తెలంగాణలో కూడా మన 8 మంది ఎంపీలు గెలిచారు. మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందని అవి నా తగ్గింది. తర్వాత బీజేపీ గవర్నమెంటే ఇన్ని రోజులు ఫైటింగ్ చేసింది కాబట్టి ట్రాక్ రికార్డ్ ఉంది. తర్వాత బీఆర్ఎస్ కి వేసిన క్యాండిడేట్, సపోర్ట్ చేసిన క్యాండిడేట్ గెలిచి బీఆర్ఎస్ తో కలిసిపోయి ప్రాబ్లం ఎక్కువ చేశాడు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఈ ప్రాబ్లం నేను సార్ట్అవుట్ చేస్తా అని వాళ్ళు సార్ట్అవుట్ చేయలేదు. వాళ్ళకి నమ్మకం లేదు కాంగ్రెస్. ఇక మిగిలింది ఎవరు? బీజేపీ ఉంది, వేరే ఆప్షన్ లేదు. ప్లస్ బీజేపీ గవర్నమెంట్ చెప్పి చేయింది చూసింది. లాస్ట్ 10 years లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నా 50 years లో లేని గ్రోత్ ను 10 years లో మోడీ గారు చేసి చూపించారు. తర్వాత నెక్స్ట్ 2047 లో వికసిత్ భారత్ కింద మన ఇండియా #1 చేయాలని ప్రైమ్ మినిస్టర్ ప్లాన్ చేశారు. అందులో అవి కావాలంటే అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నాయి. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెయిన్ గా పనిచేయాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండి మంచి నాలెడ్జ్ తో ఉంటేనే వాళ్ళు ఇవన్నీ సాధించగలుగుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మేజర్ ఫోకస్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ స్టేట్ బీజేపీ గవర్నమెంట్స్. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ ఇప్పుడు 14 months లోనే వాళ్ళకి నెగటివ్ చేసింది. కానీ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అలా సమస్య లేదు. అప్పుడే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో వస్తుంది, ఉన్నది స్టేట్ లో వస్తుంది. మేము కూడా వాళ్ళకి తోడుగా ఉంటే వాళ్ళ సమస్యలన్నీ డే టు డే ఫైట్ చేసి రిజాల్వ్ చేస్తాం. ఎస్ సార్. సార్ ఫైనల్ గా ఓకే టీవీ ప్రేక్షకులకు చెప్పండి, మల్కా కుమరయ్య గారికి ఎందుకు ఓట్లేయాలి? లాస్ట్ అండ్ ఫైనల్ గా టీచర్స్ కి మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం హామీలు ఇస్తున్నారు అనేది ఒకసారి ఫైనల్ గా చెప్పండి సార్. నాకు ఎందుకు వేయాలంటే మల్కా కుమరయ్యకు ఉన్న క్యాండిడేట్స్ అన్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోమానండి. ఎవరికి ట్రాక్ రికార్డ్ బాగుంది, నన్ను బలపరిచిన పార్టీ బీజేపీ పార్టీ గురించి ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. బీజేపీ గవర్నమెంట్ ఏది అంటుందో అది చేసి చూపిస్తుంది, అది ట్రాక్ రికార్డ్. తర్వాత భాజపా మన టిపాస్ ఉంది, ఉన్న యూనియన్స్ అన్నింటిలో బెస్ట్ యూనియన్, హానెస్ట్ యూనియన్. అంటే దే విల్ ఆల్వేస్ సర్వ్ ఫర్ ది టీచర్ కమ్యూనిటీ బెనిఫిట్. వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. కాబట్టి ఇవన్నీ చూసి వాళ్ళకు ఓటర్స్ వాళ్ళ ఇది స్పెషల్ గా ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్, టీచర్ ఓటర్స్, వాళ్ళ మేధావులు వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. వాళ్ళకి అన్ని తెలుసు ఇష్యూస్. బట్ ఈసారి మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి గెలిపిస్తారు. తర్వాత మేము వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తామని మన ఓకే టీవీ ఛానల్ తరఫున నేను విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో బీజేపీ చూసి ఓటేయండి. అండ్ అలాగే మల్కా కుమరయ్య గారు ఒక మంచి విజన్ తో, ఎందుకంటే ఎంతో మంది టీచర్స్ ని కాదు స్కూల్ పిల్లల్ని కూడా ఆర్గనైజ్ చేసి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వ్యక్తిగా సో అటు పిల్లలకు ఇటు టీచర్స్ కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి సో అందుకే నాకు ఓటేయండి అనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి ఏం జరగబోతోందో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ రావ్య. జై తెలంగాణ, జై హింద్.